హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది. మా తమ్ముడు అమ్మాయిది 21 days ఫంక్షనా. ఇదిగోండి మా మామ, మా అమ్మ తమ్ముడు వంటల్లో బాగా ఫేమస్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో. ఇప్పుడు మా తమ్ముడు మురళి, అదే మన ఫంక్షన్ చేసినాం కదా, అది ఆ ఫంక్షన్లో వీళ్ళు కొడుకుదే ఫంక్షన్ అది. ఈ వంటలు అయితే చూడండి, ఫంక్షన్లు అయితే ఎలా ఉంటాయి. ఇది తలకాయ కూర, ఇది తలకాయ కూర అండి. ఇది సాంబార్. ఎన్ని కిలోలు వేసి మా సాంబార్? దీనికి 6 కిలోలు ఏంటి సాంబార్, 6 కిలోల పప్పు, ఇంకా చికెన్ మటన్ అక్కడ ఉంది. ఇదిగోండి, ఇదైతే సేమియా కేసరు. అంటే ఫస్ట్ బంతిలో కూర్చోగానే ఇది పెడతారు. ఇదిగోండి, ఇక్కడైతే బిర్యానీ రైస్ వండారు. ఇది మటన్ బిర్యానా ఏంది మా? ఇది బిర్యానీ రైసా? ఉడికిందా? ఈ పైన ఇవన్నీ బొగ్గులని వేసినవి దమ్ వేయాలా? ఓకే. ఇందాక ఏదో మటన్ బిర్యానీ అన్నారు, అదే ఇక్కడ. ఇదిగోండి, కట్టెల పొయ్యి మీద చేస్తారు. ఏంటి మా ఈ కట్టెలు ఏంటి? ఇదిగోండి, ఇదైతే పప్పు. ఇది ఎంతమందికి వద్దామా? ఇది 200 మందికా? ఇదేంటి నెక్స్ట్? దీని చికెనా? చికెన్ కర్రీ అంటారా, ఫ్రై? ఇది కర్రీ. అదేంటి దాని తర్వాత? ఇదేంటిది? మటన్. చూడు ఎంతమందికి వద్ది? 54. ఎన్ని కిలోలు మటన్ ఇది? 15 కిలోలు మటనా? ఇది మా మాయ కొడుకు. ఇదిగోండి రైస్ అయితే, వాటర్ అయితే కాగుతున్నాయి, నీళ్ళు బాగా. ఎన్ని కిలోలు బియ్యం అవుతుంది దీంట్లో ఇప్పుడు? 15 కిలోలా? 15 కిలో బియ్యం ఎంతమందికి వస్తుంది? 150 మందిగా? ఓకే. ఇదేంటిది దీంట్లో? ఇక్కడ ఆయిల్లో పెట్టిన తాలింపు చట్నీ. ఏం చట్నీ? ఆలుగడ్డ అన్నీ? ఆహా, అచ్చా, ఆహా, ఓకే. ఇంకోటి ఏదో అందన బోటి. ఇదిగోండి, అయితే బోటి. అదే ఇంత ముందు చెప్పిన కానీ తలకాయ కూర ఇదైతే. ఇదో రైస్ అయితే ఇలా శుభ్రంగా అడగాలండి. 3 సార్లు ఉంచారు. ఇంతకుముందు చూపించిందంటే వాటర్లో వేడి నీళ్ళలో వేయాలి. ఇదిగోండి, ఈ విధంగా రైస్ కడిగినైతే ఇలా వేడి నీళ్ళలో తీశారు. అది ఎంతసేపు ఉండాలి? అది ఎరసాయి ఎంత? అయిపోయిందా? ఉడికిందా? రావాలా? మిగిలిపోద్దా? ఇదిగోండి, ఈ విధంగా అయితే ఇంత పెద్దగా ఉంటుంది కళాయి. ఇది సారీ
సరిపోద్దా? వేడి మాత్రం ఫుల్ వేడి ఉందడా ఈ పొయ్యితో చేయడానికి. సాయిగాడు అయితే బాగా పొయ్యి దగ్గర వేడికి అయితే బాగా ఫుల్ వేడి. తెల్లోడైతే కష్టం చాలా పడతాడు. చూడండి. నీళ్ళైతే మా చెల్లోళ్ళ కూతుర్లు ఇద్దరు చూడండి. ఈ అమ్మాయి అయితే పాట పాడిద్దంట. ఏందో పాట, ఏం పాట పాడు, ఏం పాట? పాట పాడు. అంతేనా? అంతే అయిపోయింది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.